ఇద్దరు మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఒకవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్ చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 10 మంది వరకు ఇతర పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకర్షిస్తున్నాడు. ఆ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా అని ప్రశ్నించాడు సూటిగా. మా పార్టీలోకి రావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి రావాల్సిందే అని చెప్పేసి కామెంట్ చేశాడు. దీనికి అంతే ఘాటుగా స్పందించాడు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన చెప్తున్నది ఒకటే, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేసింది, అనేక పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. అప్పుడు ఎంతమందిని రాజీనామా చేసి తమ పార్టీలోకి ఆహ్వానించారు, ఒకసారి బండి సంజయ్ గుర్తు చేసుకోవాలని చెప్పి కామెంట్ చేసినటువంటి ఘటనతో పొలిటికల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇటు నువ్వా నేనా అనేటువంటి పొలిటికల్ కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి తరుణంలో ఇద్దరు మంత్రుల మధ్య మాటల యుద్ధం అనేది కొనసాగుతుంది. వారేమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ ఉన్నాయి. ఇలా కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఇలా భారతీయ జనతా పార్టీ నాతో సహా, సరే నన్ను పట్టిన పట్టుకోపోయాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇలా ఏ విధంగా రాసి రంపాన పెట్టిరో, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిరో, ఏ విధంగా జైలు పంపిరో, ఏ విధంగా లాఠీ దెబ్బలతో కొట్టిరో దాన్ని ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త మర్చిపోడు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పట్టించుకునే స్థితిలో లేదు. బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు ఆలోచిస్తలేరు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా అధికార పార్టీ ఎన్ని అబద్దాలు సృష్టించినా కూడా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో మేము పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, బీజేపీకి వేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసినాం. కానీ పార్లమెంట్లో తప్పు చేయమని చెప్పి ఇవాళ 8 పార్లమెంటు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించిన తీరును మనం ఆలోచించాలి. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి కాంగ్రెస్ పార్టీ తప్పు ప్రచారం చేసింది, కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది. కానీ భారతీయ జనతా పార్టీని నమ్మి, మోడీ గారి నాయకత్వం నమ్మి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడ్డ తీరు చూసి, మేము చేసిన ఫైట్ను చూసి, చేసిన పోరాటం చూసి ఇలా భారతీయ జనతా పార్టీ 8 పార్లమెంట్ స్థానాలు గెలిపించారు. కాబట్టి విలీనం పేరుతోని టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామాలు ఆడుతున్నది. వాళ్ళ పార్టీ శాసనసభ్యులను కాపాడుకోవడానికి కేసీఆర్ కుటుంబం ఆడుతున్న డ్రామా, ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఇది. మా పార్టీలో ఎవరు చేరినప్పుడు కూడా వాళ్ళు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలుపుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధైర్యం ఉంటే, మీ పార్టీలో చేర్చుకున్నటువంటి శాసనసభ్యులతోని రాజీనామా చేయించి ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేద్దాము కాంగ్రెస్ పార్టీకి ఉందా? ప్రజలు మా వైపే ఉండని కాంగ్రెస్ పార్టీలు అంటారు కదా. మీకు ఒక సింబల్ మీద గెలిచి మీ పార్టీలో చేరారు, వాళ్ళతో రాజీనామా చేయించి మీరు ఉప ఎన్నికలకు సిద్ధం కాండి. ఎవరు ప్రజల పక్షాలు అన్నారు, ఎవరు ఏ పార్టీ పక్షాలు అన్నారు, ప్రజలకు తీర్పునిస్తారు. దానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మేముగా డిసెంబర్ 3 నాడు ఎన్నికైనాం. ఒకవేళ డిసెంబర్ 3 నుంచే మెంగిన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు. కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం. కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ టీఆర్ఎస్ కలిపి, మీరే ప్రత్యక్ష సాక్షులు, ప్రజలు ప్రత్యక్ష సాక్షులు, ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఈ ప్రభుత్వం నిలవదు, ప్రభుత్వాన్ని విడగొడతాం, చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా, ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తి గల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం. నీతి తప్పతలేం, నీతి మీరు తప్పిర్రు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది మీరు, ప్రభుత్వం నిలవదని చెప్పింది మీరు, ప్రభుత్వాన్ని కాపాడతామని వస్తున్న శాసనసభ్యులు వాళ్ళు. అర్థం చేసుకోవాలి, ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకోండి. మేము ఎప్పుడన్నా డిసెంబర్ 3 తర్వాత మేము ఎవరైనా శాసనసభ్యుని తీసుకోవడానికి ఎక్కడన్నా ప్రొవోక్ చేసినామా?
గిచ్చి రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూలగొడతామని భయపెట్టి చీల్చే ప్రయత్నం చేసి నెగోషియేషన్ చేసి ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడుతారు రాజనీతి నీతి బాహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవడు నీతి, ఎవడు రాజనీతి? మీరే కదా ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది. ప్రభుత్వాన్ని కాపాడుతామని చెప్పి వస్తున్నట్టు వాళ్ళు జైన్ చేసుకునే బాధ్యత మాకు, ప్రభుత్వం సామర్థ్యంగా 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాపాడుకునేటువంటి బాధ్యత మాకు లేదా? అరే వాళ్ళు వందానని నేను అడుగుతున్న ముందుగా అసలు మేము జైన్ చేసుకోవడానికి మేము బేసిక్గా ప్రిపేర్ లేం. కానీ మా ప్రభుత్వం కూలగొడతా అంటుంటే ఎవరికి కూలగొట్టేటువంటి సాధ్యం లేకుండా చేసుకునేటువంటి బాధ్యత మాకుందా లేదా? అరే ఆస్తులు నిన్న చెప్పిన ముఖ్యమంత్రి గారు ఏకమల్లేశ్వరికి ఏం తక్కువ ఉన్నది, ఎవరికి ఏం తక్కువ ఉన్నది? ఆస్తుల కోసం ఆనాడు మీరు చెప్తేనేమో ఒక నీతి, మేము చెప్తే ఒక నీతి. ఆనాడు మీరు రాజకీయ పునరేకీకరణ లేకపోతే రాజకీయాల్లో ఇంకో మాట మీరు ఒక లాంగ్వేజ్ డిక్షనరీలో మీరు ఒక చెప్పారు, మేము చెప్తా ఉన్నాం మా ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వస్తున్నామని. ఆనాడు మీరు చెప్పిన తప్పైతే ఎవరు తప్పనుకోండి, మాకేం బాధలే. కానీ మా ప్రభుత్వం ఎటువంటి ప్రలోభాలు లేకుండా ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నికైంది, ప్రజాపాలన జరుగుతోంది. గతంలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కలిసే అవకాశం లేకుండా నేతృత్వంగా నడిచింది. ఇవాళ ప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలు కూడా మంత్రులను కలవగలిగే, ముఖ్యమంత్రిని కలవగలిగే, అధికారులను కలవగలిగే, విన్నవించుకునే విధంగా ఒక వ్యవస్థ నడుస్తూ ఉన్నప్పుడు ఆ శాసనసభ్యులు గెలిచిన తర్వాత కూడా పోయి కలిస్తే కలవలేనటువంటి పరిస్థితుల్లో అవమానం ఎదుర్కోలేక ఇక్కడికి వస్తూ ఉన్నారు. నేను వాళ్ళే అన్నారు కదా కూలగొడతాను, ఎవరు అన్నారు అన్నారా లేదా? బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. ఈవెన్ మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వం కూలిపోతుందని ఇలా మాట్లాడితే నీతి మాట్లాడితే ఎట్లా? నీతి ఉంటే అట్లా మాట్లాడతారా? ప్రభుత్వాన్ని కూలగొడతారా? ప్రభుత్వాన్ని కూలగొడతామంటారా? ప్రజాస్వామికంగా 65 కంఫర్టబుల్ మెంబర్సే కదా మాకు. మేము రాజకీయ నీతి చేస్తా ఉన్నాం. రాజ్యాంగం సంబంధించిన నీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అయితే కేటీఆర్ గారు ఆయన మాట్లాడితే ఎట్లా? శాసనసభ్యుని రాజీనామా చేయకుండా మంత్రి చేసుకున్న వాళ్ళు మా మీద మాట్లాడే హక్కెక్కడిది? కనీసం మినిమం కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా ఎంత రాజకీయమైనటువంటి విధ్వంసానికి వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడితే ఎట్లా? అసలు రాజ్యాంగం అనేటువంటి దానికి ప్రధానికి రాజ్యాంగానికి సంబంధించి మొన్న జూన్ 4 నాడు ఏదో రాజ్యాంగ కాదు రాజ్యాంగాన్ని హత్య చేస్తున్నది బీజేపీ. ఇంతకంటే దుర్మార్గం లేదు. ఇంకొకటి, భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాజ్యాంగ హత్యా దివసాన్ని పెడుతుందంటే వాళ్ళు నిజంగా రాజ్యాంగాన్ని చంపుతా ఉన్నారు. నిజంగా ఒకవేళ మీరు బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఒకవేళ ఎమర్జెన్సీ రోజును ఆనాడు నిర్ణయించుకుంటే అది ఇంకొక పేరు పెట్టుకోవాలి. కానీ రాజ్యాంగాన్ని హత్యా దివసగా పెడుతారంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్, రాజ్యాంగం పట్ల వాళ్ళకున్న గౌరవం, అభిమానం స్పష్టమవుతోంది. ఇది దురదృష్టకరం. వాళ్ళ మైండ్ సెట్కి ఇది నిదర్శనం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకోండి. కానీ రాజ్యాంగంలో ఒకవేళ గత ప్రభుత్వాలు తప్పు చేస్తే దాని ప్రకారంగా ఆ పేరు మీద నిరసన ఇవ్వండి. కానీ రాజ్యాంగ హత్యా దివస్గా పేరు పెట్టామంటే మన రాజ్యాంగాన్ని మనం అవమానించుకుంటున్నట్టే. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తా ఉన్నాం. సో నిన్న మొన్నటి దాకా దేశంలో మొత్తం లెక్క తీసి ఎంతమంది శాసనసభ్యుల్ని ఎన్ని ప్రభుత్వాలు కూలగొట్టిరో దయ్యాలు వేదాలు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అర్థం కాదు కదా. సో ఇవన్నీ తెలుసు. దాని గురించి మనం మాట్లాడి ఎవరిని రాజకీయంగా విమర్శ చేయమనుకుంటేనే మళ్ళీ డ్రామాలు ఆడుతున్నాయని చెప్తుంటే దానికి వక్ర బుద్ధి అనేది మైండ్లకే పోవాల్సిందిగా కోరుతా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.